ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారమవుతున్నటువంటి విశ్వ విజ్ఞాన వేద పాఠాలు అనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, దేవుని దాసురాన్లకు, క్రీస్తునందు పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. ఈ సమయంలో మనము సమయం పోనీయక సద్వినియోగం చేసుకుంటూ నేరుగా దేవుని లేఖనంలోనికి ప్రయాణం చేద్దాం. నేటి మన ధ్యానం కొరకు మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ భూమిని, ఆకాశములు, సకల జీవరాశులను, జీవాత్మలను, భూమి మీద సకల జంగమాత్మలకు ఆధారభూతుడవైన సర్వేశ్వర, అగోచరుడా, సృష్టికర్త, మా మెదస్కు, మా జ్ఞానానికి అందనివాడా, ఎంతో గొప్పవాడా, నీకే స్తుతి స్తోత్రము. ఈ సమయంలో అయ్యా, ఈ కార్యక్రమాన్ని, ఈ దినము దినము మాకిచ్చి ఈ కార్యక్రమాన్ని జరుగుటకు కృప చూపినందుకు వందనాలు అయ్యా. మరి మీరే మీ దాసుని స్వాధీనించుకొని నీ వాక్యము చేత మాట్లాడండి. వింటున్నటువంటి బిడ్డలందరూ హృదయంలో ఆత్మకార్యం చేయండి. నీ చిత్తం నెరవేర్చుకుని మీరే మాట్లాడమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మలాకి గ్రంథంలో మనము చదివినటువంటి లేఖన భాగములోని యొక్క ఆ విషయాన్ని మనము కొంచెము వివరించుకుందాం. మరి ఆయన యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించు. ఈ నీతి సూర్యుడు ఎవరో మీకు అందరికీ తెలుసు. క్రైస్తవ ప్రపంచానికి పరిచయం లేకుండా ఎవరు లేరు ఈ వచనము. ఆ నీతి సూర్యుడు యేసు ప్రభుల వారు అని చాలామందికి తెలుసు. నేను అంతకుముందు కూడా ఈ వచనం మీద ఎన్నో ప్రసంగాలు చేశాను. ఈరోజు ఒక చిన్న మర్మం అందులో మనం తెలియపరుద్దామని మళ్ళీ అదే టాపిక్ తీసుకొచ్చాను. మనం ఎంత నేర్చుకున్నా దేవుని లేఖనములో ఇంకా కొత్తనే ఉంటుంది. అది అనంతమైన జ్ఞానము, అపరిమితమైన జ్ఞానం అని బైబిల్ తెలియపరుస్తుంది మనకు. నీతి సూర్యుడని యేసు ప్రభుతో, సూర్యునితో యేసు ప్రభుని పోల్చారు. నీతి సూర్యుడు అంటే ఎవరు? మనందరికీ తెలిసిన సూర్యుడు ఆకాశమందు కనపడే పెద్ద జ్యోతి. అది దేవుడు పెట్టినటువంటి జ్యోతి. ఆది కాండములో మనం చూస్తే రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి, పగలును ఏలుటకు పెద్ద జ్యోతి పెట్టారు. ఆ పెద్ద జ్యోతి పేరే సూర్యుడు. యేసు ప్రభుల వారు నీతి సూర్యుడు. సూర్యునితో యేసు ప్రభుని ఎందుకు పోల్చారు? ఏదో ఒక మర్మము లేకుండా లేఖనము పరిశుద్ధాత్మ రాయించలేదు. పరిశుద్ధాత్ముడు ప్రతి లేఖనము వెనకాల ఆయనకంటూ ఒక ఉద్దేశం ఉన్నది, ఒక ఆలోచన ఉన్నది. విందరా? అయితే ఈ సృష్టిలో జరుగుతున్న ప్రతి దాన్ని చూసేట మనము దేవుని మహిమను తెలుసుకోవాలి అని అందరికీ తెలిసిన వచనమే. అది కీర్తన 19వ అధ్యాయంలో ఉంటుంది. సృష్టింపబడ్డ వస్తువులను చూచడం ద్వారా దేవుని మహిమ తెలుసుకోవచ్చట. అవి రాత్రికి రాత్రి, పగలుకు పగలు బోధ చేస్తున్నాయి అన్నారు. అంటే దైవ మహిమ, దేవుని యొక్క సృజనాత్మకమైన శక్తి, అది ఎంత ఉన్నతమైనదో, ఎంత గొప్పదైనదో ఈ సృష్టిని చూడడం ద్వారా తెలుస్తుంది మీకు అని బైబిల్ ఘంటపథంగా మనకు బోధిస్తుంది. అది చాలా పెద్ద సబ్జెక్టు. మనము దాన్ని పట్టుకుని వెళ్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సైన్స్ అన్నీ కూడా బైబిల్ ముందు కూర్చోవలసిందే. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేద్దామని ఈ వచనాన్ని తీశాను. సూర్యునితో యేసు ప్రభుని పోల్చారు కదా. ఏదో సూర్యునిలో ఉన్న లక్షణాలు యేసు ప్రభులో ఉండాలి, యేసు ప్రభులో ఉన్న లక్షణాలు ఏవో సూర్యుని లోపల ఉండాలి సాదృశ్య రూపంలో. ఈ సృష్టిలో ప్రతిదీ కొన్ని మనం పరిశోధన చేసినట్లయితే ఈ సృష్టిని చూడగా దేవుని సృజనాత్మకమైన శక్తిని తెలుసుకొని శాశ్వతమైన మరొక సృష్టిని మనము గ్రహించగలము. అందుకే ఒక కవికి, ఒక జ్ఞానికి ఈ సృష్టి ప్రేరేపణ అవుతుంది.
సృష్టిని బట్టి ఒక కవి కవిత్వం రాస్తాడు. సృష్టిని బట్టే, సృష్టిలో ఉన్న వస్తువులను బట్టి, జీవులను బట్టి, కొన్ని సంఘటనలను బట్టి అనేక మర్మములను రాస్తారు కవిత్వం రూపములో. అలాగున ఈ సృష్టి మనిషిని ప్రేరేపిస్తుంది, సత్యము తెలుసుకుంటకు సహాయపడుతుంది సృష్టికర్తను. అయితే సూర్యుని లోపల ఏమున్నది? ఈ ఉదయించే సూర్యుడు, అస్తమించే సూర్యుని లోపల ఏమున్నది? క్రీస్తుని గురించినటువంటి ఛాయలు అంటే మనము ఉదయాన్నే చూస్తున్న సూర్యుని కొరకు మనం ఆలోచించుదాం. ధరా ఈ సృష్టిలో రాత్రి అంటే సూర్యుడు లేని సమయం. ఆ రాత్రి పూట అందరూ నిద్రకు ఉపక్రమిస్తారు, మనుషులందరూ పడుకుంటారు, రెస్ట్ విశ్రాంతి తీసుకుంటారు. పక్షులు, జంతువులు అన్నీ కూడా, జీవులు, జీవరాశులు మరి అవి రెస్ట్ తీసుకుంటాయి. చీకటి కాగానే రాత్రి గడిచిపోతుంది. మరి 4:30 ప్రాంతంలో సూర్యుడు వచ్చే ముందు ఒక ఉదయ నక్షత్రం ఉదయిస్తుంది. అది బైబిల్లో ఉంది, మీకు తెలుసు. అది కూడా ఉన్నతమైన దూతలను, వాళ్ళు చేస్తున్న పనిని కూడా సూచిస్తుంది. అందుకే ఉదయ నక్షత్రములు. యేసుప్రభు ఉదయ నక్షత్రమే. లూసిఫర్ కూడా పాపం చేయనప్పుడు ఉదయ నక్షత్రమే. అలాంటి ఉదయ నక్షత్రాలు, కోటానుకోట్ల ఉదయ నక్షత్రాలు ఉన్నారు దేవుని దగ్గర. సో సూర్యునికి ముందు ఉదయ నక్షత్రం ఎందుకు వస్తుందంటే త్వరలోనే సూర్యుడు రాబోతున్నాడు అని చెప్పడానికి. సూర్యుడు వస్తాడు అనే దానికి ముందు ఉదయ నక్షత్రం కనపడి తర్వాత సూర్యుడు నిదానంగా ఉదయిస్తాడండి. నేను కొంచెం ఇది వివరించుకున్నాక మనము యేసు ప్రభు, ఈ సూర్యునితో యేసు ప్రభుని ఎందుకు పోల్చారో, ఈయన లోపల ఏమున్నదో, ఈ కనపడే సూర్యుని లోపల ఆయనలో నిజరూపం ఏమున్నదో మనం ఒక్కసారి తెలుసుకుందాం. ఉదయాన్నే సూర్యుడు ఉదయించగానే ఎర్రగెళ్తాడు. అప్పుడు ఆ లేత కిరణాలు ఆ గలగలా పారే సెలయేరుల మీద, నీటి మీద పడి ఆ కిరణాల యొక్క వెలుగు, ఆ రంగులు ప్రతిబింబించి మరి చెట్ల మీద, కొమ్మల మీద పడుతుంటే పిల్లగాలులు మెల్లగా విసురుతుంటాయి. లేత కొమ్మలు కదులుతూ ఉంటే ఆ కొమ్మల్లో, చెట్టు తొర్రల్లో, చెట్ల కొమ్మల్లో గూళ్ళు పెట్టుకున్న పక్షులన్నీ మెల్లగా బయటకు వచ్చి అవి కిలకిల అని కోలాహలం చేస్తుంటాయి. ఆ సమయంలో ఈ పక్షుల శబ్దానికి గూహల్లో, బొరియల్లో ఉన్నటువంటి జంతువులన్నీ బయటకు వచ్చేస్తాయి. ఉదయం అయిపోయింది, సూర్యుడు వచ్చేసాడు రా అని ఆనందంగా బయటకు వస్తాయి. పెద్ద పెద్ద జంతువులు కూడా, సింహాలు కూడా బయటకు వచ్చేసి జూలు దులుపుకొని వాటి ఆహారం కొరకు ప్రయాణము, షికారు సాగిస్తాయి. దేని మనుగడ అది, ఏ జీవి మనుగడ అది సాగుతూ ఉంటుంది. మనుషులు కూడా లేచి వారు ఆహారం కొరకు, వారు చేసుకోవలసినటువంటి పని కొరకు, వారి మనుగడ సాగించుటకు వాళ్ళందరూ స్నానాలు చేసి ఎక్కడొక్కడ కైకి వెళ్ళటానికి అన్ని సిద్ధపరచుకొని వాళ్ళు తయారైపోతుంటారు. భూమి మీద ఆ సమయం ఎంతో ఆహ్లాదకరమైనది. ఆ ఉదయకాల సమయములో చాలా ఆనందం అనిపిస్తుంటుంది మనుషులకి. ఏంటరా, సూర్యుడు వెళ్ళంగానే అన్ని జీవులకు, జీవరాశులకు, పక్షులకు, జలచరములకు, ఉభయచరములకు, భూచరములకు, సకల జంగమాత్మలకు ఆనందమే ఆనందము. సూర్యుడు రాగానే వారి పనుల కోసం బయలుదేరుతూ ఉంటారు. అలాగే జరుగుతున్న ఆ సమయము, ఆహ్లాదకరమైన ఆ సమయము కొంతసేపు ఉంటుంది. 6-6:30 అట్లా అయిందంటే సూర్యుడు దగ్గ మండుతూ, బగబగ మండుతూ పెరిగిపోతూ ఉంటాడు. అలా మిట్ట మధ్యాహ్నము ఇక మనం చూడలేని పరిస్థితి. సూర్యుని చూస్తే ఎవడు ఒక సెకండ్ కూడా చూడలేడు, అంత ఉగ్రత, అగ్ని. మళ్ళీ మెల్లిగా సాయంకాలం అయిపోతుంది, మళ్ళీ మనుగడ ఆగిపోతుంది, మళ్ళీ అందరూ నిద్రకు ఉపక్రమిస్తారు, విశ్రాంతి తీసుకుంటారు, మళ్ళీ తెల్లారి సేమ్ అలాగే ఇది ఇలాగే గడుస్తుంటుంది.
అయితే యేసు ప్రభుల వారిని నీతి సూర్యుడు అన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఎందుకు రాయించాడంటే ఈ సూర్యుని లోపల జరుగుతున్న సంఘటన ఏదో అది నిజరూపమైన క్రీస్తులో ఉన్నది అని తెలియపరచుటకే. క్రీస్తు లోపల ఏమున్నదో ఆ లక్షణము తెలియపరచుటకు సూర్యునితో పోల్చాడు. ఉదయాన్నే సూర్యుడు ఉదయించినప్పుడు మనము ఆ పొద్దున్నే ఆ ఆహ్లాదకరమైన సమయము సూర్యుడు ఎర్రగా వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కన్నులారా సూర్యున్ని రెప్పగొట్టకుండా చూడొచ్చు. కన్నులారా పొద్దున్నే సూర్యున్ని రెప్పగొట్టకుండా చూడొచ్చు. కానీ సమయము గడిచే కొద్దీ సూర్యున్ని చూడము చాలా కష్టము. కనుక ఈ రెండు లక్షణాలు యేసు ప్రభులో ఉంటాయి. అయితే మనము ఉదయాన్నే ఉదయించిన సూర్యుని చూసేవారి గురించి ఒకసారి తెలుసుకుందాం. మధ్యాహ్నము సూర్యుని చూడలేని వారి గురించి కూడా తెలుసుకుందాం. ఉదయకాలపు సూర్యుడు యేసు ప్రభువు ఉదయకాలపు సూర్యునితో పోల్చబడినప్పుడు యేసు ప్రభులో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందో మనం చూసాం. ఇప్పుడు యేసు ప్రభులో ఏం జరుగుద్ది? 110వ కీర్తన 3వ వచనం ఒకసారి మనం చదువుదాం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. దేవుని దగ్గరి కడవరి దినములో పునరుద్ధానం చెంది ప్రభు దగ్గరికి వెళుతున్న సైన్యము గురించి ఈ లేఖనం సెలవిస్తుంది. అయితే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటే అరుణోదయ గర్భము నుండి వస్తారట. అరుణోదయ అంటే ఉదయించే సూర్యుడు. ఉదయ ఆ ఉదయించే సూర్యుని గర్భము నుండి వచ్చే సైన్యమే పరలోక రాజు దగ్గరికి వెళ్తుందట. యెషయా గ్రంథం 8:20 చదవండి. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. ఈ వాక్య ప్రకారము బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. అరుణోదయం అంటే సూర్యుడు ఉదయించడు వారి జీవితంలో. ఏ సూర్యుడు? నీతి సూర్యుడు. మనం అనుకునే సూర్యుడు ఉదయించినప్పుడు కిరణాలు భూమిని తాకగానే, ఆ లేలేత కిరణాలు భూమి మీద పడగానే ప్రతి పుష్పము మీద, ప్రతి చెట్టు కొమ్మ మీద ఆ కిరణాలు పడగానే ఆ చల్లటి పిల్లగాలికి ఆ కొమ్మ ఊగి ఆ పుష్పము మొగ్గలాగా ఉన్న పుష్పము ఇప్పుకున్నట్టు ఈ నీతి సూర్యుడు వాక్య ప్రకారము జీవించేవారు, వాక్యానికి పుట్టినవారు, నీతి సూర్యుని ఇష్టపడిన వారు ఎవరైతే ఉంటారో ఆ నీతి సూర్యుని యొక్క కిరణాలు కూడా వారి హృదయంలో పడినప్పుడు వారి హృదయము కూడా ఆ పుష్పం వలె వికసించి జ్ఞానులు అవుతారు, ప్రార్థనాపరులు అవుతారు, ఆధ్యాత్మిక భక్తి శిఖరాన్ని అందుకుంటారు. అందుకే ఒకవేళ వాక్య ప్రకారము అనగా వాక్యానికి పుట్టినట్లయితే, వాక్య ప్రకారము జీవించినట్లయితే, వాక్య ప్రకారం బోధ చేయనట్లయితే, వాక్య ప్రకారమైన బోధ ఇననట్లయితే ఆ నీతి సూర్యుడు వారికి ఉదయించాడు. ఓకే, ఈ ప్రకారము జీవించి వాక్య ప్రకారము బోధించినట్లయితే ఈ నీతి సూర్యుడు ఉదయిస్తాడు. గనుక వీళ్ళు ఎవరికి పుట్టినట్లు? అది అరుణోదయ సూర్యునికి పుట్టారు. అంటే ఉదయకాలపు సూర్యుడికి పుట్టిన వాళ్ళు, మధ్యాహ్న కాలపు సూర్యుని కాదు. ఈ సూర్యునికి ఉన్న 2 లక్షణాలు ఏదో ఆ సూర్యుని లోపల ఉన్నాయని అన్నానే ఫస్ట్. నేను అక్కడికే తీసుకెళ్తున్నా. పరమగీతం 6:10 చదవండి. పరమగీతం 6:10. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈమె అనే ఒక ఏకవచనం వాడుతున్నారు అక్కడ. కానీ ఆ ఈమె అనే ఆ స్త్రీ, ఆమె సైన్యముతో కలిగిన ఒక భీకర రూపిణి అట. ఆమె వ్యూహము తీర్చిన సైన్యం అట. అంటే ఎన్ని కోట్ల మందో, ఈ కోట్ల మంది ఒక క్రమమైన పద్ధతిలో ఒక వ్యూహము తీర్చబడి ఉన్నారు. వారందరినీ కలిపి
ఆమె ఒక అందగత్తె, ఒక స్త్రీ అంటున్నాడు. ఆమె పేరే సంఘం. ఆహా, ఇంత చక్కటి అందగత్తె ఎవరు, ఈమె ఎవరు అని సకల లోక కన్యకలు అనగా ఇతర లోకాల సంఘాలు పొగుడుతున్నాయట ఈ సంఘాన్ని, భూలోక సంఘాన్ని. ఈమె సూర్యుని అంతా స్వచ్ఛము గలగది. అంటే సూర్యుని ధరించుకున్నది. సూర్యునికి ఏ స్వచ్ఛత ఉన్నదో ఆ సూర్యుడు, నీతి సూర్యునికి ఉన్నటువంటి ఆ కాంతి, ఆ తేజస్సు ఈమె లోపల కనపడుతుంది. అంటే ఆ సూర్యుడిని ధరించుకుంది ఈమె. అంటే అర్థమైందంటే ఉదయకాలపు సంధ్యారాగాన్ని చూపెడుతుందట. ఉదయకాలపు సూర్యునికి పుట్టిన వీళ్ళందరూ, మధ్యాహ్న కాలపు సూర్యుడు కాదు. కీర్తన 46:4 ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. పరలోక పట్టణమున్నది. ఆ పట్టణములో ఏం జరుగుచున్నది? అక్కడ దానికి చలనము లేదు. దానికి చలనమైన, వెలుగైన, సూర్యుడైన యేసే. ప్రజ్ఞా గ్రంథం 21:22 చదవండి. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభును, గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై, ఆ పట్టణములో, పరలోక పట్టణములో ఆ సంఘానికి ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. దేవునికి స్తుతి కలుగును గాక. గొర్రెపిల్ల ఎవరు? మీకు తెలిసిపోయింది. గొర్రెపిల్ల యేసు ప్రభువే. యేసు ప్రభు అనే ఈ గొర్రెపిల్ల, ఈ నీతి సూర్యుడనే యేసు పరలోక పట్టణములో ఇతడే వాళ్ళకి వెలుగై ఉంటాడు. అక్కడ ఈ సూర్యుడు అవసరము లేదు. అందుకని ఇతను నీతి సూర్యుడితో పోల్చాడు. ఇతడు ఆధ్యాత్మిక సూర్యుడు. భౌతికమైన సూర్యునిలో ఉన్న లక్షణాలను చూసి ఆ ఆధ్యాత్మిక సూర్యుడు, ఆ పరలోక సూర్యుడు, నీతి సూర్యుడైన యేసుని మీరు గుర్తుపట్టండి. ఆయన లక్షణాలను, ఆయన చిత్తమును గుర్తుపట్టండి అంటున్నారు. ఉదయకాల సూర్యుడు సంధ్యారాగము చూపట్టుచు, అరుణోదయ కాలములో అంటే చల్లటి సూర్యుడు. బాగా కొంచెం ఆలోచించండి. ఉదయకాలము చల్లటి సూర్యుడు. కన్నులార సూర్యుని చూడవచ్చండి, కన్నులార చూడవచ్చు ఉదయకాలపు సూర్యుని. రెప్పగొట్ట కూడా చూడొచ్చు. అంత చల్లటి వాడు. కనులార చూడగలుగుతున్నామంటే చల్లని వాడే కదా. ఆ చల్లని సూర్యునికి పుట్టిన వీళ్ళందరూ. సూర్యునికి ఇంకొక రూపం ఉన్నది. కొంతకాలము గడిచినాక ఉగ్రత రూపం వస్తుంది. దేవునికి మహిమ. ఆ ఉగ్రత రూపానికి పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఆ ఉగ్రతను ఎవడు చూడడు. ఆ ఉగ్రతకు నశించిపోతారు. అంటే ఈ భౌతికమైన సూర్యునిలో ఉన్న ఈ రెండు లక్షణాలు మన నీతి సూర్యుడైన యేసులో ఉన్నాయి. యేసులో ఉదయకాలపు లక్షణం ఉన్నది. చల్లని కృప, కృప, కృప. ఆయన నమ్మిన వారందరికీ కృప సంభవించును, కృప దొరుకును. నువ్వు నమ్మినట్లయితే నా మహిమను చూచేదేవు. ఆయనని ఉదయకాలపు సూర్యుడు, చల్లని కృపగల్ల దేవుణ్ణి కృపరూపములో చూసే వాళ్ళందరూ రక్షింపబడుతున్నారు. అయితే ఈ కృప అంటే ఉదయకాల సూర్యుడిని చూడరు చాలా మంది. మధ్యాహ్న కాల సమయం కల్లా వారు చూడలేరు. ఉదయకాలము లేవాలే. చాలా మంది ఉదయకాలం లేచి సూర్యుని చూస్తారు. చల్లగా ఉంటాడు, కనపడతాడు. నువ్వు 10ంటికో 9ంటికి లేచి నువ్వు వచ్చి సూర్యుని చూస్తావా? బగ్గబగ్గ మాడిపోతావు. దేవుళ్ళరా, అలాగునా ఉదయకాలపు సూర్యుడు అనగా అరుణోదయ గర్భము నుండి పుట్టిన వారంటే ఉదయకాల సూర్యులో నుండి పుట్టిన వాళ్ళు అనగా చల్లని యేసయ్యలో చల్లని రూపము, కృపరూపముల నుండి పుట్టిన వారు, కృపకు పుట్టినవారు, ప్రేమకు పుట్టినవారు. కానీ దేవుని ఉగ్రత భరించే సైన్యం ఒకటి ఉన్నది. అది అసలు కథ. అందుకే సూర్యుల్లో 2 భాగాలు పెట్టాడు. ఉదయము చూడగలుగుతున్నాము, మధ్యాహ్నము చూడలేకపోతున్నాము. యేసుప్రభు కృప పంచుతున్నప్పుడు, కృప విస్తరిస్తున్నప్పుడు, కృప ప్రకటింపబడుతున్నప్పుడు
మనుషులు నమ్మి బాప్తిసం తీసుకొని రక్షింపబడాలి. ఒకవేళ ఈ కృపగల్ల దేవుడు చల్లని రూపం ఉన్నప్పుడే, మనుషులను క్షమిస్తున్నప్పుడే, కరుణిస్తున్నప్పుడే గిట్లా మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నట్లయితే మీరు ఉగ్రత సూర్యుని చూడాల్సి వస్తుంది. ఆ రోజు మీరు బగబగ మాడిపోతారు, రక్షింపబడరు. ప్రకటన 16:17 చదవండి. 7వ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రతయను మద్యము గల పాత్రను మహాబబులోనునకు తాగించింది. చూసారా, తీక్షణమైన ఉగ్రత. అప్పుడు ఆ ఉగ్రతలో ఎవ్వడు రక్షింపబడాడు. ఉదయకాలపు సూర్యుడు అనగా కృపచూపుచున్న సమయము యేసు ఈ లోకములో. నిన్ను క్షమించి, నిన్ను అర్థమయ్యేటట్టు ఇంకా వాక్యం బోధిస్తూ, సువార్త ప్రకటిస్తూ, నీకు ఇంకా బ్రతికే అవకాశం ఇచ్చి, మార్చుకునే అవకాశం ఇచ్చి, సత్యము తెలుసుకునే అవకాశం ఇస్తే, నువ్వు మార్చుకోక, నువ్వు బ్రతకక, రక్షింపబడక, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే నువ్వు ఉగ్రత సూర్యుని చూడాల్సి వస్తుంది. దేవుని ఉగ్రత చూడాల్సి వస్తుంది. అదిగో తీక్షణమైన ఉగ్రత అనగా భయంకరమైన ఉగ్రత సూర్యుడు అయిపోతాడు యేసయ్య అప్పుడు. ఇప్పుడేమో కృపగల్ల ఉదయకాలపు సూర్యుడు, చల్లని సూర్యుడు. ఇప్పుడు హాయిగా అందరూ రక్షింపబడచ్చండి. ఈ చల్లని కృపగల్ల సూర్యుడు ఉన్నప్పుడే, ఆ ఉదయకాలపు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడే అందరూ సంఘంలో మారు మనసు పొందుకోవచ్చు. తప్పులు ఒప్పుకొని మార్చుకునే అవకాశం ఉన్నది ఇప్పుడే. నువ్వు అలాగే నీ పాపాలు దాచుకొని మెయింటైన్ చేసుకుంటూ పోతే రేపు ఉగ్రత సూర్యుడు వస్తాడు, బగబగ మాడిపోతావు. అందుకే అరుణోదయ గర్భము నుండి వారు వచ్చారంటే అర్థం ఏంటంటే ఉదయకాలపు కృపగల్ల యేసుకు పుట్టారు, ఉగ్రత యేసుకు కాదు. అందుకే నీ సూర్యుల్లో రెండు యొక్క గొప్ప సంఘటనలు ఉన్నాయి. ఒకటే ఉదయకాలపు సూర్యుడు, తర్వాత మధ్యాహ్న కాలపు సూర్యుడు. అప్పుడు చూడగలుగుతాము, తర్వాత చూడలేము, మాడిపోతాము, కళ్ళు పోతే చూస్తే. అలాగే ఈ యేసు ప్రభు మళ్ళీ ఉగ్రత రూపములో రాకముందే, ఉగ్రత రూపము దాల్చకముందే ఈ లోకములో కృప విస్తరింపజేస్తుండు, ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సకల ప్రజలులారా, సకల కులముల్లారా, సకల జాతుల్లారా అంటున్నాడు. ఫలానా జాతిరా అంటలేడు. సకల జాతులు, సకల వృత్తి గల వాళ్ళు, ఆయా భాషలు మాట్లాడే ఆయా జాతులు, ఆయా జనులందరిలో నుండి వస్తారు. అందరికీ అవకాశం ఇప్పుడు. చలో రక్షణ పొందండి. ఎందుకంటే సూర్యుడు ఇంకా ఉదయకాలపు సూర్యుడు వలె కృపచూపుచున్నాడు. నీతి సూర్యుడు ఆయన ఉగ్రత రూపం ఇంకా దాల్చలేదు. అరుణోదయ గర్భము నుండి పుట్టండి, మంచు వలె పుట్టండి. చల్లని సూర్యుడు ఇప్పుడు. సంఘములో కూడా మారు మనసు పొందని వాళ్ళారా, మీ అహంకారం మానుకోలేక పనికిరాని ప్రెస్టేజ్తో బతుకుతూ సంఘములో మీ లోపల మీరే జ్ఞానులం అనుకుంటున్న వాళ్ళారా, నీతి సూర్యుడు ఉన్నప్పుడే మారండి. నీతి సూర్యుడు, చల్లటి సూర్యుడైన యేసు చల్లని స్వరూపం ఉన్నప్పుడే మారండి. నీ జీవితమును ఉగ్రత రూపం దాల్చినాక నువ్వు మార్చుకోలేవు. ఇది ఈ సూర్యుడు మనకిస్తున్న సందేశం. ఆయన తీక్షణమైన ఉగ్రత రూపం ఒకటి రాబోతుందట. ప్రకటన 1:7. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందురు. అప్పుడు యేసు ప్రభువును చూసి భూజనులందరూ ఏం చేస్తారట? రొమ్ము గుద్దుకుంటారట. పైదానయ్యే. అప్పుడు కృపగల్ల రూపము కాదది. ఆయన శిక్షించుటకు వస్తున్నాడు భూలోకానికి. నువ్వు నమ్మిన ఏ వ్యక్తి కూడా, నువ్వు నమ్ముకున్న ఏ గొప్పవాడు కూడా నిన్ను రక్షించజాలడు. యేసు ఒక్కడే కనపడతాడు, సృష్టికర్త. ఇక నువ్వు గొప్పవాళ్ళు అనుకున్న ఏ వ్యక్తి కూడా కనబడాడు.
అందుకే భూజనులందరూ రొమ్ము గుద్దుకుంటారట. ఎందుకంటే ఆయన భూమి ఆకాశమును సృజించిన దేవుడు, ఆయన సృష్టికర్త. దేవులరా, నేను మీ కొరకు ఇన్ని సంవత్సరాలు కృప చూపాను, నా చల్లని స్వరూపాన్ని మీ ముందు పెట్టాను. నన్ను మీరు చూడలేదు, నన్ను ఇష్టపడలేదు, నాలోనికి రాలేదు కనుక ఇప్పుడు నేను ఉగ్రత రూపం దాల్చుకొని వచ్చాను. నన్నెవడు చూసి బతకలేడు. బగబగ బగబగ మాడుతుంది. కోపము మనుషులను భయంకరమైన శిక్షించబోతున్నాడు. ప్రకటన 14:19. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. దేవుని కోపమను, చాలా జాగ్రత్తగా చదువుదాం. దేవుని కోపమను ద్రాక్షల తొట్టిలో వేసెను. వారిని వేసి ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ఆయన ఉగ్రత రూపముతో ఈ లోకానికి వచ్చినప్పుడట, అప్పుడున్నటువంటి మనుషులను కొంతమందిని ఒక ద్రాక్షల తొట్లేసి తొక్కినట్టు తొక్కుతుండగా వారి రక్తము 100 కోసుల దూరము గుర్రము యొక్క నిలబడితే కళ్ళెము దాన్ని మూతికేసే కళ్ళెము అంత ఎత్తాట. గుర్రము నిలబడితే దగ్గర 7-8 ఫీట్ల ఎత్తుంటది. దాని కళ్ళెం మునుగుతుందంటే అంత లోతు పెద్ద నది బారుతుంది, రక్తపు నది. ఎన్ని కోసులు? 100 కోసులు. 100 అంటే 100 కోసులు అంటే ఆ రోజుల్లో కోసు ఆమడ అనేటోళ్ళు. అయితే ఆమడ అంటే 1.5 కిలోమీటర్ల, కోసు అంటే 3 కిలోమీటర్లు. అయితే 100 కోసులు అంటే 300 కిలోమీటర్ల దూరం బారుతుందట ఒక కాడేసి తొక్కితే. అంత ఘోరమైన ఉగ్రత. ఎవడు రక్షింపబడతాడు? ఆయన నీ మీద ఉగ్రత చూపించే కాలమున నువ్వు ప్రభువా నేను క్షమించుము, నేను ఆ మారు మనసు పొందేదను, నువ్వు చాలా గొప్పనివి, మంచోనివి ప్రభువా, నువ్వు నాకు బాగా సహాయము చేసితివి ప్రభువా, నన్ను క్షమించుము, నువ్వు మంచి దేవుని ప్రభువా అంటావా? కన్నీళ్లు పెట్టి ప్రభువా నన్ను క్షమించుము, నా ఆస్తి నా డబ్బంతా నీ పనికి పెట్టేస్తా ప్రభువా, మొత్తం అంతా నీ కోసమే ధారపోస్తా ప్రభువా, నీకంటే గొప్ప లేదు ప్రభువా అంటావా? అయ్యో నిజంగా పశ్చాత్తాపం పోయింది అమ్మాయి అని చెప్పి ఎత్తుకుంటాడా ఉగ్రత సూర్యుడు? ఆయన ఉగ్రత సూర్యుడు అప్పుడు నేను చల్లని సూర్యునిగా కృపగల్ల సూర్యునిగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు రాలే నాగరికి? ఆ రోజున ఒక్కడంటే ఒకడు రక్షింపబడు. ఆ రోజు రాకముందే, ఆ భయంకరమైన దినము రాకముందే దెండ్లరా, సంఘములో ఉన్నవారు మారు మనసు పొందండి, నమ్మని వారు నమ్ముకోండి, నీతి సూర్యుని లోపలికి రండి. 14:9 చదవండి ప్రకటన. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకును కాని దాని ప్రతిమకు గ్రాని ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొని ఎడల ఏమీయు కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. నువ్వు యేసు ప్రభు నీకు అవకాశం ఇస్తుండగానే నీ జీవితములో మార్చుకున్నటకు అవకాశం ఉన్నప్పుడే మార్చుకోండి. దయచేసి దేవుడు క్షమిస్తున్నప్పుడే క్షమింపబడండి. సేవకుడు నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నప్పుడే కాపాడుకోండి. అతని హృదయంలో స్థానం పోయినాక, పరిశుద్ధాత్ముడు ఉగ్రత రూపం దాల్చినాక నీ విషయంలో నువ్వు ఎన్ని చేసినా వేస్టే. దేవుని కొరకు ఏమైనా పని చేయాలనుకుంటే ముందుకు వచ్చి ఇప్పుడే చేయండి. త్వరలోనే యేసు ప్రభు రాబోతున్నాడు, సమయం లేదు. నీ ఆస్తులు, నీ బంగారము, వెండి, నీ భూములన్నీ పారేసుకొని పోవాలి. కుక్కలకు, గబ్బిలాలకు, ఎలుకలకు ఏవి నీతో రావు. శాశ్వతంగా ఇక శాశ్వతం కొరకు ఏది ఆలోచించకండి. ఇక్కడ శాశ్వతం ఏం లేదు. కొద్ది కాలములోనే మనముండగానే యేసు ప్రభును చూస్తామేమో అనుకుంటున్నా నేను. అలాంటి పరిస్థితులు యెరూషలేములో జరుగుతున్నాయి. అవి లేఖనాల ప్రకారం నెరవేర్పు. దేవుడారా, యేసు రాకడ సమీపించిన సూచనలు నెరవేరుతున్నాయి. భ్రష్టత్వం సంభవించింది, అనేకుల ప్రేమ చల్లారుతుంది. తల్లి, చెల్లి, అక్క, చిన్న, పెద్ద వాయి వరుస లేకుండా పాపాలు చేస్తున్నారు. మనుషులకు ప్రేమ చల్లారిపోతుంది.
అక్రమం విస్తరించిపోతుంది, క్రమం తప్పిపోతుంది, విచ్చలవిడి బోధలు వచ్చేసినాయి. దేవుడు చెప్పినట్టు ఎవరు సంఘాలు కట్టడం లేదు. మాయా మంత్రాలు లాగా, గారెడ విద్యల్లాగా తయారైపోయినాయి సంఘాలు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వచ్చారు. మనుషులు వాటి వెనుక పరిగెడుతున్నారు. ఎంత అక్రమం విస్తరిస్తుంది అంటే యేసు రాకడ సమీపించింది. ఆ నీతిసూరునికి పుట్టినోళ్ళు, అరుణోదయ గర్భములో పుట్టినోళ్ళు యేసు వచ్చినప్పుడట అందరూ పోయి దేవునికి అవగలించుకుంటారు అక్కడ మధ్యాకాశంలో. ఎంత గొప్ప సదృష్టవంతులండి వాళ్ళు. కానీ నీవు గుట్ల ఇప్పుడు పుట్టకపోతే, ఇప్పుడు మారకపోతే, నమ్మకపోతే యేసుని, రేపు ఉగ్రత సూర్యుడుగా యేసు ప్రభు రాబోతున్నాడు. నిన్ను పట్టి అగ్ని గుండముల వేయబోతున్నాడు. నువ్వేం మాత్రం తప్పించుకోలేవు. ఒక్కడు తప్పించుకోలేడు. భూమి మీద మీ పటాతోపాలను, మీ జ్ఞానము, మీ అహంకారము, మీ గర్వము, మీ ధనము, మీ ఐశ్వర్యాలు ఎక్కడ పోతాయి? మీ పలుకుబళ్ళు మిమ్మల్ని ఏ అధికారం ఉంటుందండి యేసు ముందు? అధికారాలు శూన్యం. కనుక అదేంలరా, అరుణోదయ గర్భము నుండి పుట్టిన వారంటే ఇప్పుడు కృప చూపుతున్న కాలములో రక్షింపబడిన వారని అర్థం. మన సూర్యునికి ఉదయకాలము చల్లటి స్వరూపము, మధ్యాహ్న కాలము దగదగ మండుతున్న, బగబగ మండుతున్న స్వరూపము. అలాగే నీతి సూర్యునికి కూడా 2 రూపాలు ఉన్నాయి. కృపగల్ల రూపము ఇప్పుడు చూపుతున్నాడు, అందరు రక్షింపబడాలి. రేపు ఉగ్రత రూపం చూపబోతున్నాడు, ఎవడు చూడలేడు యేసయ్యని. అందుకే సూర్యునితో క్రీస్తును పోల్చారు. ఈ సృష్టి యావత్తును మనం చూస్తుంటే దేవులారా, ప్రతిదీ ఒక గొప్ప సంఘటన ఉన్నది. అదంతా నేను చెప్పడానికి నాకు ఇప్పుడు అవకాశం లేదు కదా. 2వ కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవమ్మా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే ఎవడైనను కృపగల్ల యేసుకు, చల్లటి సూర్యునికి, నీతి సూర్యునికి పుట్టిన ఎడల వాడు కొత్త సృష్టి. ఉదయకాలపు సూర్యుడిని చూసిన ఎడల వాడు కొత్త సృష్టి. ఆయన కృప చూపిస్తుండగానే మారు మనసు పొందినవాడు కొత్త సృష్టి, పాత సృష్టి కాదు. మళ్ళీ ఇంకా ఏముంచడమ్మా, ఇంకో మాట, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. అంటే వస్తున్న సృష్టిలో పాతవి ఏవి ఉండయి. మరణము కలిగిన మృతతుల్యమైన శరీరము పోతుంది, మహిమగల్ల శరీరం వస్తుంది. దానికి మరణము, రోగము, వ్యాధి ఉండదు. యుగ యుగాలు నువ్వు బతుకుతావు దేవునితో. అప్పటి సూర్యుడు వేరు, అప్పటి వెలుగు వేరు, అక్కడి గాలి వేరు, శరీరం వేరు, అన్న సర్వం వేరు. పాతవి ఏవి ఉండవు, అన్నీ నశించిపోతాయి. పాతవన్నీ పోతాయి అని అంటుంటే లేఖనము, నువ్వు కట్టుకున్న బిల్డింగ్లు, నీ బంగారం, నీ పటాతోపాలు, నీ పెద్రికాలు, నీ అహంకారము, నీ జ్ఞానము, నీ గర్వము, నీ పదవులు, నీ అధికారాలు ఎక్కడ పోతే ఏడుంటాయండి? అన్ని శూన్యం. భూలోకమే ఉండదు, భూగ్రహమే ఉండదు. కొత్త గ్రహము, కొత్త లోకాలు రాబోతున్నాయి. పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను అంటే అందులో పాతవి కొన్ని ఉన్నాయి అనుకునేది. కొత్తవి అయితాయా? కొత్తవాయను అంటే పాతది ఏమాత్రం అందులో లేదు. నువ్వు అనుకునేది ఏది నీతో రాదు. దేవుళ్ళరా, దయచేసి ఏది నీతో రాదు, ఏది నీది కాదు. నువ్వు తెచ్చిందేమున్నది బాధపడటానికి? నువ్వు సృష్టించిందేముంది పోగొట్టుకున్నావా బాధపడటానికి? నీది ఏమున్నది ఇక్కడ? నీదేమున్నది? ఏదైతే ఉన్నదో, ఏదైతే కలిగి ఉన్నావో అది ఈ సృష్టిలో నువ్వు వచ్చిన తర్వాత దొరికిందే, ఆ దేవుడిచ్చిందే కదా. అయ్యో, ఆ నీతి సూర్యుడు చెప్పినట్టు బతికి 4 రోజులు ఎవడైనా నన్ను ఎక్కిరిచ్చినా ఏమన్నా పర్లేదు ఓర్చుకొని, నిన్ను ఓర్పుగలిగి ఆయన కొరకు బతికితే నాకు ఆ చల్లని దేవుడి, ఆ చల్లని స్వరూపములో, ఆ నీతి సూర్యుని దగ్గర మళ్ళా నేను బతుకుతా. ఆ మహాపరలోక పట్టణము, దగదగ మెరుస్తున్న పట్టణములో నేను నా ప్రభు దగ్గర ఉంటా. బంగారు వీధుల్లో నేను ఉంటా. ఇక దుష్టుని భయం, మరణ భయం, రోగ భయం, పగవారి భయము ఏది ఉండదండి నీకు. సమస్తము స్మాష్. దుఃఖము, ఏడుపు, నిన్ను నిందలేసేటోళ్ళు, నిన్ను బాధ పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు అక్కడ.
అంతటి మహా అదృష్టం అండి, ఎంతటి అదృష్టము. ఆ గొప్ప లోకము నీకు దొరకబోతుంది. ఈ సమయములో ఆయన కృప చూపిస్తుండగా ఈ నీతి సూర్యుని గిట్లను పుట్టినట్లయితే చల్లని సూర్యునికి పుట్టండి. రేపు ఉగ్రత దాలుస్తాడు యేసయ్య, అప్పుడు నీ వల్ల కాదు తట్టుకోవడం. రాబోతున్నాడు త్వరలో. కనుక అరుణోదయ గర్భము నుండి పుట్టిన వాళ్ళు ఆయనను దగ్గరికి చేరుకుంటారు. వాక్య ప్రకారము బోధించని వానికి అరుణోదయం కలగదన్నాడు యేసయ్య. అంటే ఈ ఉదయకాలపు సూర్యుడు వాళ్ళకి దొరకడు, ఉదయించడు. రక్షింపబడాలంటే ఉదయకాలపు సూర్యుడు కావాలి, మధ్యాహ్న కాలపు సూర్యుడు కాదు, ఉగ్రత సూర్యుడు కాదు, కృపగల్ల సూర్యుడు కావాలి. ఆ కృపగల్ల సూర్యుడు ఎట్లా దొరుకుతాడని అడిగితే వాక్య ప్రకారం బోధించాలి, వాక్య ప్రకారం బోధ వినాలి. నీ అడ్డదిడ్డమైన బోధలు అడ్డదిడ్డమైన సంఘాల్లో పోయి యేసుప్రభు స్తోత్రం అంటే పరలోకం ఇయ్యడు. వాక్యం అని చెప్పాడు. వాక్య ప్రకారము బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. అంటే ఉదయకాలపు సూర్యుడు దొరకడు. మరి ఏ సూర్యుడు దొరుకుతాడు? 100% మధ్యాహ్న కాలపు సూర్యుడు, ఉగ్రత సూర్యుడు దొరుకుతాడు. దానికే వాళ్ళు స్మాష్ అయిపోతారు, చనిపోతారు. దేవుని ఉగ్రత రాకముందే కొద్ది కాలము రాబోతున్నాడు ఈ నీతి సూర్యుడు ఉగ్రత రూపం దాల్చుకొని. త్వరగా మార్చండి. ఏదైనా సంపాదించుకోవాలా దేవుని దగ్గర, ఉన్నత పదవి అనుకున్న ఎవరన్నా ఉంటే దేవుని కోసము ఇప్పుడే ఖర్చు పెట్టండి, ఆత్మలు సంపాదించుకోండి, దేవుని దగ్గర పేరు సంపాదించుకోండి. ఈ మాటలు దేవుడు మీ హృదయములు ఫలింపజేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా పరమ తండ్రి, కనపడుతున్న ఈ సృష్టి వెనకాల మరో సృష్టి, కనపడుతున్న ఈ సూర్యుని వెనకాల మరో సూర్యుడు, చంద్రుడి వెనకాల మరో చంద్రుడు, నక్షత్రం వెనకాల మరో నక్షత్రము, ఇలాగున ఈ సృష్టి యావత్తు వెనకాల మరో మహిమ సృష్టిని చూపిస్తున్న దేవుడు. ఈరోజు ఒక సూర్యుని మీరు వివరించారు అయ్యా. కృపగల రూపము, ఉదయకాలపు స్వరూపము అన్నావు. ఆ చల్లని స్వరూపం అనే కృపగల రూపము కృప పంచుతుండగానే, కృప దొరుకుతుండగానే నా దేశము, నా ప్రజలందరూ రక్షింపబట్టకు సాయం చేయి. ఉగ్రత రూపం దాల్చబోతున్నా, దానికి అందరూ అయ్యా నశించిపోకుండా ఇప్పుడే తెలుసుకుంటకు సాయం చేయండి. ఈ విషయాన్ని ఈరోజు మీరు నీ బిడ్డలందరితో మాట్లాడినందుకు, చెప్పినందుకు వందనాలు. మా అందరినీ నీ కౌగిట్లో కాపాడి నీ రాకడకు సిద్ధపరచుమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.